అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మేము రీసెంట్గా న్యూజెర్సీలో ఉన్న స్వామినారాయణ టెంపుల్ని విజిట్ చేసామండి. చాలా అందంగా అద్భుతంగా ఉంది. నా 2 కళ్ళు సరిపోలేదు ఆ గుడి అందాన్ని చూడడానికి. ఈ అక్షర్ధామ్ టెంపుల్ యుఎస్లోనే చాలా పెద్ద హిందూ టెంపుల్ అన్నమాట. ఈ వీడియోలో మీరు కూడా నాతో పాటు ఈ అక్షర్ధామ్ ఆలయంలోని అందాలు, విశాలమైన ప్రాంగణం మరియు ఆధ్యాత్మిక వాతావరణం చూడండి. గుడి చాలా అందంగా చెక్కారండి. గుడి మీద ఉన్న ప్రతి బొమ్మ చాలా నీట్గా కనిపిస్తుంది. గుడికి ఎంటర్ అయ్యే ముందే మనకి స్వామినారాయణ ఐడల్ పెద్దది బ్రాంజ్తో చేసింది ఉందండి. స్వామినారాయణ ఈ భూమిపైన 49 సంవత్సరాలు గడిపినందుకు ఇది 49 అడుగుల ఎత్తులో కట్టారు. ఈ గుడి గురించి చాలా విషయాలు అక్కడే గుడి లోపల ఉన్న ఒక థియేటర్లో ఒక షో లాగా ఒక 10 మినిట్స్ వేశారనమాట. అంటే ఎంతమంది ఈ గుడి పూర్తవడానికి కష్టపడ్డారు, ఎంతమంది ఆర్కిటెక్ట్స్, ఇంజనీర్స్ వర్క్ చేశారో చెప్తారు. ఈ అందమైన గుడి వెనకాల ఎంతోమంది కష్టం ఉంది. వాళ్ళందరికీ చాలా 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 హ్యూజ్ రెస్పెక్ట్ అండి. వాళ్ళు ఇండియాలో రాజస్థాన్లో కార్వ్ చేసి ఇక్కడికి యుఎస్కి షిప్పింగ్ చేసి అదొక జిగ్సా పజిల్ లాగా అన్ని కనెక్ట్ చేశారనమాట. ఎన్ని టన్నులు రాళ్ళతో ఇది చెక్కారో అసలు. అండ్ అలాగే ఎంత పెద్ద ప్లేస్లో ఉందో ఈ గుడి మొత్తము. అసలు చాలా అందంగా ఉంది. లైఫ్లో ఒక్కసారైనా చూడాలి. ఇప్పటికీ నా కళ్ళ ముందే ఉంది ఆ గుడి అంతా. నేను ఇప్పుడు మాట్లాడుతూ ఈ వీడియో చూస్తూ ఉంటే అసలు ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. గుడి లోపల ఫొటోస్, వీడియోస్ అలౌ చేయలేదండి. ఇంకా గుడి లోపలికి వెళ్తే రాధాకృష్ణ బొమ్మలు, స్వామినారాయణ గారి బొమ్మ ఇవన్నీ ఉన్నాయన్నమాట. హనుమంతుడు, శ్రీరాముడు, అసలు ప్రతి బొమ్మ కూడా ఎంత అందంగా ఉందో అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. అలాగే గుడి కట్టడం కూడా వైట్ స్టోన్తో ఉందన్నమాట. ప్రతి చిన్న డీటెయిల్ కూడా ఎంత క్లియర్గా నీట్గా కనిపిస్తుందో. నాకు అసలు ఈ గుడి గురించి మాట్లాడుతుంటే అసలు మాటలు కూడా రావట్లేదు. అంత అంటే అంత బాగుంది ఈ గుడి. ఇది ఒక గుడి అండి. ఇది ఎప్పటి నుంచో ఉందంట. అండ్ ఇటు సైడ్ వైట్ కలర్తో ఈ గుడి ఉంది కదా, ఈ వైట్ కలర్ది అది రీసెంట్గా కట్టారనమాట. ఇది ఈ గుడి. ఇందులోపల స్వామినారాయణ ఐడల్ పెద్దది ఉంది. చూడండి ఒక్కొక్క బొమ్మ ఎంత నీట్గా కనిపిస్తుందో. ప్రతి చిన్న డీటెయిల్ కూడా చాలా నీట్గా ఉంది. స్వామినారాయణ గారు 11 ఇయర్స్ అప్పుడే ఇల్లు వదిలి 7 ఇయర్స్ పాటు 8000 మైల్స్ తిరిగారంట. అలాగే ఒక 6 నెలల పాటు ఒంటి కాళ్ళ మీద, ఇప్పుడు ఆ ఐడల్ ఉంది కదా, ఆ ఐడల్ సేమ్ ఆ పోజ్లో ఆయన 6 నెలలు ఉన్నారంట. ఆ గుర్తుగా వాళ్ళు ఆ 49 అడుగుల ఐడల్ని పెట్టారు. మేము వెళ్ళిన రోజు న్యూయార్క్ అటు హీట్ వేవ్ ఉందన్నమాట. చాలా ఎండగా ఉంది. పిల్లలు బాగా చిరాకు చేశారు. వాళ్ళకి కొంచెం ఆకలేసి అండ్ ఆ ఎండ తట్టుకోలేక బాగా ఇబ్బంది పెట్టారు. మేము ఇంకా ఎక్కువ మొత్తం ఇంకా అటు సైడ్ అంతా చూడలేకపోయాము, ఎందుకంటే బయట ఫుల్ ఎండగా ఉన్నాం. బయట కూడా మంచి బొమ్మలు, అట్రాక్షన్స్ చాలా బాగున్నాయి. వాటర్ ఫౌంటైన్స్ లాగా చిన్నవి అండ్ స్వామినారాయణ గారి పాదాలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. యుఎస్లో ఉన్నవారు ఎవరైనా విజిట్ చేయాలి అన్న ఆలోచన వచ్చిందనుకోండి, విజిట్ చేసేసేయండి. అస్సలు మీరు రిగ్రెట్ అవ్వరు. ఇంత దూరం వెళ్ళామా, లేకపోతే దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా ట్రావెల్ చేసామా అన్న ఫీలింగ్ కూడా ఉండదు. ఆ గుడిని అలా చూస్తూ ఉండిపోతారు. కానీ ఒక్కసారి వెదర్ కూడా చెక్ చేసుకోండి, లేదంటే ఈవినింగ్స్ వెళ్తే ఇంకొంచెం బెటర్గా ఉంటుందేమో. మేము అసలు మిట్ట మధ్యాహ్నం వెళ్ళాము అంత ఎండలో. అండ్ ఆ గుడి కూడా 12:30కి క్లోజ్ అయిపోతుంది అనమాట. మేము వెళ్ళి అక్కడ లోపలికి వెళ్ళేసరికి క్లోజ్ అయిపోతుంది అని హడావిడిగా కొంచెం స్పీడ్గా చూసాము.
సో టైమింగ్స్ కూడా ఒకసారి చూసుకొని వెళ్ళండి, వెదర్ టైమింగ్స్ అన్నీ చూసుకొని వెళ్ళండి. అండ్ ఫుడ్ కూడా ఉంటుంది అక్కడ, ఫుడ్ కూడా బాగుంది. కానీ ఫుడ్కి కూడా చాలా పెద్ద లైన్ ఉంది. పిల్లలు ఆకలి అంటున్నందుకు ఆ లైన్ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. మేము వెళ్ళిన రోజు హాలిడే కూడా, అందుకని మేబీ వీక్ డే అయినా చాలామంది ఉన్నారు ఆ గుడిని చూడడానికి వచ్చిన వాళ్ళు. ఇగోండి ఇవన్నీ గుడి బయట ఉన్నాయి, చిన్న చిన్న అట్రాక్షన్స్, ఏనుగులు. ఇలాంటి ఏనుగులు నేను ఇదే ఫస్ట్ టైం చూడడం అండి. ఇలాగా ఇన్ని తొండాలతో ఉండడము ఎంత బాగున్నాయో. ఇలాంటి అట్రాక్షన్స్ చాలానే ఉన్నాయి. అలా ఆడే అక్షరధాంలో చక్కగా గడిచిందండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.